కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. అందం అంటే ప్రతి ఒక్కరికి మక్కువ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మన ఫేస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, చిన్న చిన్న పింపుల్స్ వచ్చినా, లేదు అంటే పిగ్మెంటేషన్ వచ్చినా ఈజీగా ఇంట్లో ఉండే ప్రతి ఒక్క రెమెడీ యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే బయట దొరికే పెద్ద పెద్ద కెమికల్ ప్రోడక్ట్స్ కావచ్చు, ట్రీట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అలాగే సర్జరీస్ కూడా, అంటే అందంగా ఉన్నప్పటికీ మా ముక్కు ఇంకా కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది, లేదు ఇంకా చాలా చాలా చేసుకుంటూ ఉంటారు. సో ఇవన్నీ చేయడం ఎంతవరకు కరెక్ట్? మన స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, గ్రోత్ కావాలన్నా, గ్లో అవ్వాలన్నా ఏం యూజ్ చేస్తే మంచిది? ఇవన్నీ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ వనిక గారు మనతో ఉన్నారు. సో మేడంతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. మనం ఎంత అందంగా ఉన్నా సరే మనకి ఇంకా బెటర్, ఇంకా ఎక్కువ అందాన్ని ఇచ్చేది హెయిర్ మన ఫేస్లో. డెఫినెట్లీ. సో హెయిర్ని మనం ఎంత ఇష్టంగా కాపాడుకుంటాం, చాలా ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే హెయిర్ గ్రోత్కి ఈ గోరింటాక్ అంటూ, లేదంటే మందార పాకులు అంటూ, లెమన్, కర్డ్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తుంటారు ఏంటంటే దానివల్ల రిజల్ట్ ఉందని కొంతమంది చెప్పినప్పటికీ, కొంతమంది మనకి అది పెట్టడం వల్ల పేరుకుపోయి డాండ్రఫ్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ. ఈ రెండిట్లో ఏది నిజమంటారు? అంటే పెట్టచ్చా, పెట్టకూడదా? సో కొన్ని ఐటమ్స్ డెఫినెట్లీ వర్క్ చేస్తాయండి. అంటే మనకి చాలా ఏళ్ల నుంచి మన ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. సో మీరు చెప్పినట్టు మందార ఆకు, తర్వాత ఇప్పుడు కొత్తగా వింటున్నాం చూడండి రోజ్మెరీ ఆయిల్ అనేది, ఇలాంటి వాటికి కొన్ని స్టడీస్ ఉన్నాయి విచ్ షోస్ సమ్ రిజల్ట్. కానీ అవి ఎట్లా వాడాలి, ఎవరికి సూట్ అవుతుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇలాంటి వాటి పేస్ట్ చేసి రాత్రి పెట్టేసుకుని పడుకుని పోతారు. సో ఓవర్ నైట్ పెట్టుకున్నాక మార్నింగ్ తలస్నానం చేస్తారు, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మీరు అంతసేపు పెట్టుకున్నారు అంటే మన స్కాల్ప్కి అది కాంటాక్ట్లో ఉండి స్కాల్ప్ మీద రియాక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే స్కాల్ప్ చాలా తొందరగా డ్రై అయిపోతుంది ఇంతసేపు పెట్టామంటే. రెండోది ఇలాంటి వాటిల్లో ఉన్న సబ్స్టెన్సెస్ తోటి మన స్కాల్ప్ రియాక్ట్ అయ్యి ఫ్లేక్స్ రావడము, లేదు అంటే ఇచ్చింగ్ రావడము, ఇలాంటివి అవుతాయి. సో అందుకే ఇలాగ ప్రొలాంగ్డ్ యూస్ చేస్తే డాండ్రఫ్ రావడము, లేదు అంటే హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువ అవడము, ఇలాంటివి కూడా వస్తాయి అన్నమాట. ఓకే. అండ్ ఇంకొకటి ఎగ్ మొత్తం, కొంతమంది ఎగ్ మొత్తం పెట్టేస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్ వైట్ పెడుతూ ఉంటారు. అంటే ఎల్లో ఎగ్ పెడితే హెయిర్ ఫాల్ అవుతుందా పెడితే? అలా ఏం లేదు. సో ఇప్పుడు ఎగ్లో కూడా మనం ఎగ్ వైట్ ఎందుకు పెడతాము అంటే దాంట్లో ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇది స్కాల్ప్ కంటే కూడా హెయిర్కి బెటరు. సో ఇప్పుడు మనం హెయిర్కి అది ఎగ్ వైట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఒక కోటింగ్ లాగా వస్తుంది అనమాట. అందుకే మీరు చూస్తారు ఆ ఎగ్ వైట్ పెట్టి హెయిర్ వాష్ చేసుకుంటే మనకి ఒక షైనీ హెయిర్ లాగా కనిపిస్తుంది. సో ఆ ప్రోటీన్ కోటింగ్ ఉన్నంత వరకు మీకు అట్లా అనిపిస్తుంది. సో మళ్ళీ ఒక 3-4 వాషెస్ తర్వాత అది పోతుంది కనుక అగైన్ మళ్ళీ అది డల్ అయిపోతూ ఉంటుంది. ఎగ్ వైట్ బెటర్ అంటారా? ఎగ్ వైట్ పెట్టచ్చు. ఓకే. మంత్లీ కొంతమంది 1 వీక్ పెడతారు, లేదంటే మంత్ ఎక్కువ సార్లు కూడా పెడుతూ ఉంటారు. ఏది కరెక్ట్ అంటే ఎలా పెట్టడం? సో అందరిది మళ్ళీ హెయిర్ టైప్ డిఫరెంట్ ఉంటుంది. సో ఎవరికైనా ఇప్పుడు సెన్సిటివ్గా ఉంది, ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది, లేదు అంటే కలర్ ఎక్కువ చేసుకుంటారు, అలాంటి వాళ్ళల్లో నేను ఇవన్నీ రికమెండ్ చేయను. నార్మల్గా ఇప్పుడు ఎవరైనా టీనేజర్స్ ఉన్నారు, లేదు అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్స్ లేవు అంటే అలాంటి వాళ్ళు వన్స్ అ మంత్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు ఆయిల్ విషయానికి వస్తే ఏంటంటే ఇందులో కూడా డిఫరెంట్ ఉంటారు. ఓవర్ నైట్ పెట్టడం, లేదంటే వీక్ మొత్తం ఉంచేసి వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయడం, ఇలా, లేదు బిఫోర్ 2 hours ముందు ఆయిల్ పెట్టుకోవడం, ఇలాంటివి ఉంటాయి. సో ఏది సజెస్టబుల్ అంటారు? అసలు ఏ ఆయిల్ అయినా కానీ హెడ్ బాత్కి ఓన్లీ 20 to 30 minutes ముందు పెట్టుకుంటే చాలు. ఎందుకంటే మనకి బాడీలో ఎప్పుడైనా మీరు ఆయిల్ పెడితే ఎంత అవసరమో అది ఫస్ట్ 15 to 20 minutesలో అబ్జార్బ్ అయిపోతుంది. తర్వాత మిగిలిన ఆయిల్ అంతా దట్ ఈస్ వేస్ట్, ఎక్సెస్ ఆయిల్. సో మనం అంతసేపు పెట్టుకుని ఉంచాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు స్కాల్ప్ మీద డాండ్రఫ్ రావడము, ఇచ్చింగ్ రావడము, ఇవి కామన్. సెకండ్ ఆఫ్ ఆల్ ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది మీకు ఫేస్ మీద పడ్డము, లేకపోతే ఇలా షోల్డర్స్ మీద పడ్డము, దాంతో ఏమవుతుందంటే చాలా మందికి మీకు చూడండి ఫోర్ హెడ్ మీద యాక్నే రావడము, స్కిన్ ఆయిలీ అయిపోవడము, ఇలాంటివన్నీ అవుతాయి అన్నమాట. ఓకే. జస్ట్ బిఫోర్ బాత్కి 30 minutes చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే. హెడ్ బాత్ వీక్లీ ఎన్నిసార్లు చేయొచ్చు?
అది కూడా డిపెండ్స్. ఇప్పుడు చూడండి, కొంతమంది ఎవ్రీడే జిమ్కి వెళ్తారు, లేదు అంటే రన్నింగ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ మీరు ఆల్టర్నేట్ డే హెడ్ బాత్ కూడా చేయొచ్చు. కొంతమంది మేల్స్ ఎవ్రీడే హెడ్ బాత్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్ షాంపూస్ కాకుండా మైల్డ్ షాంపూస్ ఉంటాయి, ఎవ్రీడే షాంపూస్. డే బై డే స్నానం చేసే వాళ్ళకి Yeah. ఇది అంటే It is కెమికల్ తక్కువ ఉన్నది తీసుకోవాలన్నమాట. కొంతమందికి ఎట్లా అంటే చాలా హెవీ వర్క్ ఉంటుంది, లేదు అంటే ట్రాఫిక్లో చాలా ఎక్కువ వెళ్ళడం రావడం ఉంటుంది. అలాంటి వాళ్ళు దే షుడ్ యూజ్ ఎ క్లారిఫైయింగ్ షాంపూ 2 times a week. సో కొంతమందికి చాలా డ్రై కర్లీ హెయిర్ ఉంటుంది, లేకపోతే ఫ్రిజీ హెయిర్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి దే షుడ్ టేక్ బాత్ లైక్ వన్స్ ఆర్ ట్వైస్, దానికంటే ఎక్కువ చేయకూడదు. అలా అందరి హెయిర్ టైప్ ప్రకారం డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం రీసెంట్ టైమ్స్లో హెయిర్కి సంబంధించి చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఇలా స్ట్రైట్నింగ్ కావచ్చు, కెరటిన్ కావచ్చు, బూటాక్స్ కావచ్చు, ఇవి హెయిర్కి ఎంత అంటే ప్రాబ్లం అవుతుంది కదా అలా చేస్తే. డెఫినెట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చూడండి, దీస్ ఆర్ సమ్ మనకి చేసే ట్రీట్మెంట్స్. దీస్ ఆర్ నాట్ లైక్ సంథింగ్ న్యాచురల్ ప్రొడక్ట్స్ దట్ వీఆర్ అప్లయింగ్ టు ద హెయిర్. సో ఇలాంటివన్నీ మనం అప్లై చేసినప్పుడు ఎప్పుడైనా మన హెయిర్ది కోర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో అది వీక్ అవుతూ ఉంటుంది అనమాట. సో చాలాసార్లు అంటారు దీంతో మీకు ప్రాబ్లం అవ్వదు, హెయిర్ థిన్నింగ్ అవ్వదు అన్నట్టు. బట్ ఎప్పుడైనా ఇఫ్ యు ఆర్ సబ్జెక్టింగ్ హెయిర్ టు ఎనీ కైండ్ ఆఫ్ హీట్ అయినా, ట్రీట్మెంట్ అయినా, లేదు అంటే ఎనీ కైండ్ ఆఫ్ బాండింగ్ ట్రీట్మెంట్ అయినా, మన హెయిర్ ఫాలికల్ అనేది కాస్త కోస్త వీక్ అయితే డెఫినెట్గా అవుతుంది. సో రిపీటెడ్గా చేసుకోకూడదు. డెఫినెట్లీ ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నాయి, లేకపోతే ఎప్పుడైనా వన్స్ ఇన్ అ వైల్ ఇట్ ఈస్ ఓకే. కానీ కొంతమంది చూడండి ఒకసారి కెరటిన్ ఇయర్లో అట్లీస్ట్ లైక్ 2 times 3 times చేయించుకుంటారు. సో దాట్ ఈస్ నాట్ గుడ్. అలాంటిది అండ్ ఆ టైంలో కూడా మనకి కెరటిన్ చేసినప్పుడు హెయిర్ మొత్తం కూడా ఒక ఐరన్ టైప్ చేస్తారు, ఎంత టైం పడుతుంది దానికి? అవును, డెఫినెట్లీ. సో అంత హీట్ మీరు హెయిర్కి సబ్జెక్ట్ చేస్తున్నారంటే మీరే ఆలోచించుకోగలరు దట్ అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ వాడుతున్నామంటే హెయిర్ డెఫినెట్లీ డ్యామేజ్ అయినట్టే కదా. ఓకే, న్యాచురల్ ఫామ్లో మనకి హెయిర్ గ్రోత్గా అంటే షైనీగా కావాలంటే ఏం చేయాలి? సో హెయిర్ ఆయిల్స్ కొన్ని ఇంట్లో వాడేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు మందారాకు ఉంటుంది, అదే కాకుండా క్యాస్టర్ ఆయిల్. సో ఎస్పెషలీ ఐబ్రోస్, ఐ ల్యాషెస్కి అది మంచిది. ఇప్పుడు ఎవరికైనా డాండ్రఫ్ ఎక్కువ ఉందనుకోండి, పెప్పర్మింట్ ఆయిల్స్ వాడచ్చు. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్. సో మన రెగ్యులర్ కోకోనట్ ఆయిల్లో ఒక 2 to 3 drops ఇలాంటి ఆయిల్స్ మిక్స్ చేసి స్కాల్ప్కి మసాజ్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే, దెన్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఈ ఆయిల్సే కాకుండా ఎట్లా అంటే డయట్లో మెయిన్గా మనకి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, సో పాలకూరలు ఏమైనా కానీ అవి అట్లీస్ట్ మనకి ఎవ్రీడే ఒక మీల్లో ఖచ్చితంగా ఉండాలి. చాలామంది ఇప్పుడు ఎలా అంటే ఓన్లీ నాన్ వెజ్ ఎక్కువ తింటారు. సో ప్రోటీన్ మనకి వచ్చినా కానీ వీటితో వచ్చే వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రిషన్ రాకపోతే హెయిర్ వస్తుంది కానీ చాలా సన్నగా థిన్ హెయిర్ ఉంటుంది అనమాట. వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్. ఒక 3 to 4 liters ఎవ్రీడే తాగాలి హైడ్రేషన్ ఉండడానికి. అండ్ కరెక్ట్ షాంపూ అండ్ కండిషనర్ వాడాలన్నమాట. ఓకే, మనం చూసినట్లయితే ఇప్పటికీ ప్రజెంట్ ఉన్న జనరేషన్కి, ముందు జనరేషన్కి ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, తాత వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏజ్ 50+ దాటిన తర్వాత వైట్ హెయిర్ వచ్చేది. వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా ఏజ్ అయిపోయాక స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్ రావడం, మొత్తం హెడ్ మొత్తం వైట్ హెయిర్ రావడం, హెయిర్ ఫాల్ త్వరగా స్టార్ట్ అవ్వడం, ఎందుకంటారు ఇలా కావడం? దీనికి మెయిన్గా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్ట్రెస్. ఇప్పుడు ఉన్న కండిషన్లో మీరు చూస్తే ఈవెన్ స్కూల్ పిల్లలకు కూడా చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఆ హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడము, లేదు అంటే మనం తినింది ఫుడ్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. సెకండ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. ఇప్పుడు ఇండియాలో 90% ఆఫ్ ద పీపుల్కి B12, వైటమిన్ డి, తర్వాత ఐరన్, ఈ 3 డెఫిషియెంట్ ఉంటాయి. అండ్ ఈ మూడిటితోటే మన బేస్ ఆఫ్ హెయిర్ ఫాలికల్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇవి డెఫిషియెంట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మీకు ఒక డెఫిషియన్సీ ఒక 1 month ఉన్నా కానీ దాని ఎఫెక్ట్ మీకు క్లోజ్ టు ఒక 1 year వరకు కనిపిస్తుంది అనమాట. సో మరి ఆ డెఫిషియన్సీ రెక్టిఫై చేసుకున్నా కానీ మీకు మళ్ళీ నార్మల్ హెయిర్ రావడానికి అప్పుడప్పుడు ఈవెన్ 8 months to 1 year పడుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ మన ఉన్న ఎన్వైర్న్మెంట్లో పొల్యూషను, తర్వాత టాక్సిక్ కెమికల్స్, ఇవన్నిటితో కూడా ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది కనుక చాలా తొందరగా మన హెయిర్ రియాక్ట్ అయ్యి ఇట్లా వైట్ అవ్వడము, థిన్నింగ్ అవ్వడము, హెయిర్ ఫాల్ అవ్వడము అవుతుంది. ఓకే, జీన్స్ వల్ల కూడా ఉంటుందా? యా, డెఫినెట్లీ. సో జీన్స్ మూలంచి హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గ్రాండ్ ఫాదరు, లేకపోతే వాళ్ళ మామయ్యలకి, వీళ్ళందరికీ ఏమైనా బట్టతల ఉందనుకోండి, వాళ్ళకి ఇట్ మైట్ హ్యావ్ కమ్ 50-60 yearsకి, అప్పుడప్పుడు 70 yearsకి కూడా వాళ్ళ ఏజ్లో రావచ్చు.
కానీ ఆ సేమ్ జీన్స్ వీళ్ళల్లో ఉన్నాయనుకోండి చాలా తొందరగా వస్తుంది. ఈవెన్ అప్పుడప్పుడు 20s 30sలో కూడా వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి. ఓకే. అండ్ చిన్న ఏజ్లో ఇప్పుడు మనకి బయట బాగా అవైలబుల్లో ఉంది హెయిర్ ప్లాంటేషన్. అది సజెస్టబుల్ అంటారా చిన్న ఏజ్లో? చిన్న ఏజ్లో కాదు, చూడండి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా క్రైటీరియాస్ ఉంటాయి. అందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్. మేము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాము? వెన్ 100% మన ఆ పోయిన హెయిర్ ఈజ్ నాట్ గోయింగ్ టు గ్రో బ్యాక్. సెకండ్ ఆఫ్ ఆల్ ఎనీ హెరిడిటరీ ఇట్లా జెనెటిక్ హెరిడిటరీ కాజెస్ ఉన్నాయి అనుకోండి, దెన్ అప్పుడు మనకు 100% తెలుసు దట్ వాళ్ళకి హెయిర్ ఫాల్ అయ్యి వాళ్ళకి బట్టతల వస్తుంది అని. సో అలాంటి వాళ్ళలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే అట్లీస్ట్ కాస్త కవరేజ్ ఉన్నట్టు ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి we try to tell them that 25-26 is the age limit. దానికంటే చిన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అన్లెస్ దెర్ ఇస్ అన్ ఎక్సెప్షనల్ కేస్, అంటే ఇప్పుడు కొంతమందికి యాక్సిడెంట్లో హెయిర్ పోతుంది, లేదు అంటే బర్న్స్ అవుతాయి చూడండి, కొంతమందికి కాలిపోతాయి, లేదంటే ఎవరికైనా ఇలాగ రియాక్షన్ అయ్యి అప్పుడప్పుడు ఐబ్రోస్ పోతాయి, మీరు చూసుంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రమే మేము హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం చిన్న పిల్లల్లో. బట్ జనరలీ ద కట్ ఆఫ్ లిమిట్ ఇస్ జనరలీ 25-26 ఫర్ నార్మల్ పీపుల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Thank you.